నదిలో ప్రవాహ వేగం అతి తీవ్రంగా ఉంది. మంచి జాతి దవడమేగాక దార్ఢ్యం, శక్తియుక్తులు కూడా ఉన్న గుర్రం ఏమాత్రం వెనకంజ వేయక ప్రవాహ వేగాన్ని తొలగదోసుకుంటూ సూటిగా ముందుకు పోతోంది. పటరాని ఆనందంతో అగ్నిపోలుడు వెనుతిరిగి చూశాడు. అప్పుడే నలుగురు రౌతులు నదీ తీరానికొచ్చి ఆగారు. తర్వాత పెద్దగా కేకలు. ఒక రౌతు చేతిలో నుంచి వెన్నెల కాంతికి తళతళా మెరిసిన ఈటొకటి జయ్యిమంటూ ఎగిరి అగ్నిపోలుడికి ఓ గజం వెనకగా నీటిని తాకి బుడుంగుమంటూ మునిగిపోయింది. అగ్నిపోలుడు రానున్న ప్రమాదాన్ని గుర్తించి గుర్రాన్ని గట్టిగా అదిలించాడు. అదే సమయంలో రౌతుల ఒత్తిడికి లొంగిన 2 గుర్రాలు నదిలోకి ఉరికాయి. కాని అవి 10-12 గజాల దూరం సూటిగా ఈదుకుంటూ వచ్చి క్రమంగా నీటి వాలుకు కొట్టుకుపోసాగాయి. ఇక గుర్రాలను ఒడ్డుకెక్కించండి, నది దిగువకు వెళితే వాడి శవం మనకు దొరకపోదు అంటూ ఒడ్డునున్న ఒక రౌతు పెద్దగా కేక పెట్టాడు. అది విని అగ్నిపాలుడు తన అదృష్టానికి ఎంతో ఆనందించాడు. గుర్రం దాదాపు నది మధ్యకొచ్చింది. కాని అక్కడున్న బలమైన ప్రవాహ వేగం దాన్ని వాలుకేసి విసిరి కొడుతోంది. పైగా గుర్రం అలసిపోయినట్టు కూడా అగ్నిపాలుడు గ్రహించాడు. గుర్రానికి కొంత బరువు తగ్గించడం క్షేమం అనుకుంటూ అగ్నిపాలుడు దాని వీపు మీద నుంచి నీటిలోకి జారాడు. కేవలం ఒక చేత్తో దాని జూలును ఆధారంగా పట్టుకుని రెండో చేత్తో అతడు ఈదసాగాడు. గుర్రం క్రమంగా నీటి వాలుకు కొట్టుకుపోతోంది. దాని కాళ్లల్లో ఉన్న శక్తి పూర్తిగా ఉడిగిపోయింది. సరిగ్గా నది మధ్య నుంచి అది ఒక అంగ కూడా ముందుకు ఈదలేక నీటి వేగానికి కొట్టుకుపోతోంది. దాంతో అగ్నిపాలుడు గుర్రం జూలు నదిలి ఓ మారు అవతలి గట్టుకేసి చూసి కళ్ళు మూసుకుని వేగంగా ఈతకు ఉపక్రమించాడు. నిమిషాలు గడిచిపోతున్నాయి. కొంతసేపటికి అతడు కళ్ళు తెరిచి చూసేసరికి అల్లంత దూరంలో ఒడ్డు, నదిలోకి దిగుతోన్న పెద్ద రాతిమెట్ల సోపాన పంక్తి కనిపించాయి. అగ్నిపోలుడి సంతోషం అంతా ఇంతా కాదు. అతడు అలవోకగా చేతులు కాళ్ళు కదిలిస్తూ కొంచెంగా తల పైకెత్తి చూశాడు. మసక వెన్నెలలో అతడి దృష్టి బురుజులా ఉన్న ఒక ఎత్తైన కట్టడం మీద పడింది. ఆయాసంతో వెన్నులో సలుపు పెడుతోన్న గాయాన్ని గురించి ఆలోచిస్తూ అగ్నిపాలుడు నదిలోకున్న రాతి మెట్లను చేరి అక్కడ ఒక మెట్టు మీద కూర్చుని చేతి వేళ్లను వెన్ను మీదకి పోనిచ్చాడు. చిక్కని ఎర్రని నెత్తురు వేళ్లకంటింది. అతడు నిలువెల్లా ఓసారి వణికిపోయాడు. తగిలిన గాయం తను అనుకున్న దానికంటే ప్రమాదకరమైందే అన్న అనుమానం అతడికి కలిగింది. అతడు మెట్ల మీద నుంచి లేచి చలికి ఒక్కసారి వణికి మెల్లిగా కాళ్ళీడుచుకుంటూ ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ పైకి పోయాడు. ఎదురుగా కనిపించిన దృశ్యం అతడి మనసులో ఆశారేఖలనే కాక భయ చిహ్నాలను కూడా రేకెత్తించింది. అది ఒక పెద్ద కోట. చుట్టూ 2-3 నిలువల ఎత్తున్న ప్రాకారపు గోడపై నుంచి కొన్ని బురుజులు, భవనంలో కొన్ని భాగాలు కనిపిస్తున్నాయి. ఈ కోటలో ఉన్న వారెవరైనా సరే, శత్రువు గాని మిత్రుడు గాని, ఈ పరిస్థితుల్లో నేను వారి సహాయం అర్థించక తప్పదు అనుకున్నాడు అగ్నిపాలుడు. అతడు ఆయాసంతో ఒక్కొక్క అడుగే వేస్తూ కోట ద్వారాన్ని సమీపించాడు. కోట ద్వారానికున్న బలమైన ఇనుప తలుపులు సగం వరకు తెరిచుండడం అతడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. దేశం ఇంత అరాజకం పాలై ఉండగా కావలి వాళ్లైనా లేకుండా ఏ కారణం వల్ల ఈ రాజు తన కోట ద్వారాలను తెరిచుంచాడు? అగ్నిపాలుడు అడుగులో అడుగు వేసుకుంటూ కోట ద్వారాన్ని అధిగమించి ఆవరణలోకి అడుగు పెట్టాడు. ఆ ప్రాంతాల ఎక్కడా మనుషులున్న సూచనలు లేవు. ఎదురుగా ఉన్న 3 అంతస్తుల భవనంలో ఎక్కడా దీపకాంతి కనిపించడం లేదు. అతడు ఏమి చేయడమా అని ఆలోచిస్తున్నంతలో భవనంలోని 2వ అంతస్తులో ఉన్న ఒక గది తలుపులు బార్లా తెరుచుకున్నాయి. తెల్లని దీపకాంతి వెల్లువలా బయటికి ప్రవహించింది. అగ్నిపాలుడు తన దృష్టిని గది ద్వారంకేసి సారించాడు. ఒక స్త్రీమూర్తి బయటకొచ్చి ముందున్న పెట్టగోడను ఆనుకొని తలెత్తి ఆకాశంకేసి చూస్తోంది. ఇది అని చెప్పరాని ఆనందంతో భయంతో అగ్నిపాలుడు ముందుకు నడిచాడు. ఇప్పుడతడు నడుస్తోన్న దారికి ఇరువైపులా చక్కని ఉద్యానవనం ఉంది. ఆ స్త్రీమూర్తి నిలబడున్న ప్రదేశానికి దిగువగా కొన్ని చెట్లు, లతలు ఒకదానికొకటి పెనవేసుకుని క్రమంగా పెట్టగోడను అందుకుంటున్నాయి. అగ్నిపాలుడు సరిగ్గా ఆ చెట్లుకేసే బయలుదేరాడు. తానిప్పుడు దీనావస్థలో తను ఎవరిని సహాయం అర్థించడమా అన్నది సమస్య కానే కాదు. వెన్నులో తగిలిన గాయం నుంచి ఎంతో రక్తం కారిపోయి క్రమంగా దేహంలో జవసత్వాలు అడుగంటుతున్నాయి. గాయం పెట్టే బాధతో పాటు తడుసున్న దుస్తులు విపరీతమైన చలిని పుట్టించి శరీరాన్ని వణికిస్తున్నాయి.
అగ్నిపాలుడు ఆ స్త్రీమూర్తి నిల్చునున్న పెట్టగోడకు దిగువన గల చెట్లను చేరుకోగలిగాడు. ఆ స్త్రీమూర్తి ఆకాశం కేసి కొంచెం సేపు చూసి తర్వాత దృష్టిని నదికేసి తిప్పి చిన్న కంఠస్వరంతో ఏదో రాగం ఆలపిస్తోంది. అగ్నిపాలుడు తనకు ఆచ్ఛాదనగా ఉన్న లతలను చెట్ల కొమ్మలను పక్కకు తొలగించి ఆ మూర్తికేసి పరీక్షగా చూశాడు. ఆమెకు 18-20 ఏళ్ల కన్నా ఎక్కువ వయసుండదు. తెల్లని దేహఛాయ, పెద్ద కళ్ళు, వెన్నెల కాంతిలో వాటి తళతళలు అగ్నిపాలుడి దృష్టిని బాగా ఆకర్షించాయి. నడుం కిందకి వేలాడుతోన్న ఆమె శిరోజాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. ఎవరి దేవసుందరి అనుకున్నాడు అగ్నిపాలుడు. చంద్రగిరి నగరంలో అసమాన సౌందర్యవంతులని చెప్పబడే స్త్రీలలో చాలామందిని అతడు చూశాడు. కానీ వారందరి సౌందర్యాన్ని చోట గుట్టగా పేర్చిన ఈ స్త్రీమూర్తికి సాటి రాదు. అగ్నిపాలుడికి విపరీతమైన చలితో పాటు వెన్నుమీద గాయం ఉండుండి కాల్చినట్టుగా బాధ పెడుతోంది. కళ్లకు ఏదో సన్నని పొర అడ్డుపడుతున్నట్టు దృష్టి క్రమంగా మందగిస్తోంది. బహుశా సహాయం అందకముందే తను నీరసంతో స్పృహ తప్పి పడిపోతానేమోనన్న భయం అగ్నిపాలుణ్ణి ఆవరించింది. అతడు గొంతెత్తి పిలిచేందుకు సిద్ధమై పెట్టగోడకేసి చూశాడు. ఆ స్త్రీమూర్తి అక్కడ్నుంచి అదే క్షణంలో వెనకవైపుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఓ క్షణం పాటు ఆమె రాగాలాపన వినిపించింది. ఆ మరుక్షణం అంతా నిశ్శబ్దం. అగ్నిపాలుడు ఇక ఆలసించడం మంచిది కాదనుకున్నాడు. పెట్టగోడకేసి నిలువుగా పోకుకుపోయిన పూల చెట్ల తీగలు మేకుల్లా బలంగా ఉన్నాయి. అతడు వాటి వెంట క్రమక్రమంగా పాకుతూ పైకిపోయి పెట్టగోడను బలంగా 2 చేతులతోనూ పట్టుకున్నాడు. తర్వాత ఉన్న శక్తినంతా కూడగట్టుకుని పెట్టగోడ మీదకు పాకి అవతల వైపుకు చేరాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ ఎదురుగా ఉన్న గది కిటికీలో నుంచి దీపకాంతి బయటకు ప్రసరిస్తోంది. గది తలుపులు దగ్గరగా వేసున్నాయి. అగ్నిపాలుడు గొంతెత్తి పిలిచేందుకు సన్నద్ధమై ఒక అడుగు ముందుకు వేయబోయేంతలో పక్కున గది తలుపులు తెరుచుకున్నాయి. ఇంతకుముందు అతడు చూసిన యువతి ఒక అడుగు బయటకు పెట్టి ఎదురుగా కనిపించిన అగ్నిపాలుని చూస్తూనే శిలాప్రతిమల అయిపోయింది. ఆమె తెప్పరిల్లి సహాయం కోసం అరిచే ముందే తను తన దీనావస్థను గురించి చెప్పుకోవడం మంచిది అనుకున్నాడు అగ్నిపాలుడు. నేను దొంగను కాను. దురదృష్టవశాత్తు ఒక చిన్న పోరులో గాయపడి మీ సహాయం కోసం ఇక్కడికొచ్చాను. కోటలోని ఈ భాగం స్త్రీలుండే ప్రదేశమని నాకు తెలీదు, క్షమించాలి అన్నాడు అగ్నిపాలుడు. ఆ యువతి ఒక్క త్రుటికాలం ఆశ్చర్యపడి, గాయపడ్డారా, మీరెవరు అంటూ ఒక అడుగు ముందుకు వేసింది. తను ఎవరినని చెప్పాలి? అగ్నిపాలుడు తికమక పడిపోయాడు. తను చంద్రగిరిరాజు నవభోజుడి ఆస్థానంలో ఉండేవాణ్ణని గాని పాలనా పేరుగల సంస్థానాధిపతినని గాని చెప్పడం ప్రమాదకారణం కావచ్చు. అరాజకం పాలైన ఈ ప్రాంతాలలో ఎవరు ఏ పక్షిలో తెలుసుకొందే తన ఊరి పేరులు తెలియపరచడం వల్ల తనకు ప్రాణాపాయం కలిగే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ ఈ కోట అధినేత కాలభోజుడి పక్షపాతి అయ్యుంటే తనకు వెంటనే మరణదండన తప్పదు. అలా కాక తను కాలభోజుడి పక్షం వాడినని చెప్పడం వల్ల మేలు కలుగుతుందా? కర్మకాలి ఈ సంస్థానాధీశుడు నవభోజుడి పక్షం వాడైతే? ఆ యువతి అగ్నిపాలుడు ఏదో సంశయగ్రస్తుడయ్యాడని గ్రహించిన దానిలా తల ఊపింది. అతడు ఏ కారణం వల్లనో తన నిజనామం చెప్పేందుకు జంకుతున్నాడు అనుకుంది. మీరు నవభోజరాజు సైనికులతో జరిగిన పోరులో గాయపడ్డారు అంతేనా అని అడిగిందా యువతి. జరిగింది కూడా అంతే. అగ్నిపాలుడు అవును అన్నట్టు తల ఊపాడు. అలా అయితే మీరు మాకు అతిథులు, మా నుంచి మీకు ఎలాంటి హాని జరగదు అన్నది యువతి అగ్నిపాలుడిని నకసిక పర్యంతం పరీక్షించి చూస్తూ. ఆ మాటలతో అగ్నిపాలుడికి ఆ సంస్థానాధీశుడు ఏ పక్షానికి చెందినవాడో తెలిసిపోయింది. తను నవభోజుడి సైనికులతో జరిగిన పోరులో గాయపడ్డానని ఆ యువతికి సూచన ఇవ్వగానే ఆమె తనకు ఆతిథ్యం ఇవ్వడానికి సంతోషంగా అంగీకరిస్తోంది. అంటే ఈ కోట ఎవరిదైనా వీరు నవభోజుడి శత్రుపక్షంలో వాళ్ళు. ఆ పరిస్థితుల్లో ఆ చోటున తను సహాయం అర్థించడం ప్రాణానికే ముప్పు తెచ్చుకోవడం కాగలదని అగ్నిపాలుడు భయపడ్డాడు. తను ఫలానా అన్న సంగతి ఏ నిమిషాన్నైనా బయటపడచ్చు. బహుశా ఈ సంస్థానాధిపతే తనను ఎరిగినవాడు కావచ్చు. అబద్ధం చెప్పి ఆశ్రయం సంపాదించడం అన్న అవమానంతో పాటు తను నవభోజుడి పక్షాన్నుంచి ఇక్కడికి వేగుగా వచ్చిన వాణ్ణని కూడా భావించొచ్చు. అప్పుడు తనకు దుర్మరణం తప్పదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి పారిపోవడం క్షేమకరమని అగ్నిపాలుడు నిశ్చయించుకున్నాడు.
చలితో గాయాల నుంచి స్రవిస్తోన్న నెత్తురు వల్ల తను ఎక్కడైనా మరణించినా పర్వాలేదు. అప్పుడు కనీసం తను అవమానం పొందవలసిన అవసరమైనా తప్పుతుంది. నేను పొరబడ్డాను, క్షమించాలి. స్త్రీలుండే ప్రాంతానికి ఇంత రాత్రివేళ రావడం పెద్ద నేరమే చేశాను. మీరు సహాయం చేస్తానన్నా అంగీకరించలేను అంటూ అగ్నిపాలుడు గిర్రున వెనక్కి తిరిగి పెట్టగోడకేసి నడిచాడు. ఆ విషయమై మీరేమీ బాధపడకండి. ఆ తడిసిన దుస్తులతో, ఒంటి మీద గాయాలతో మీరు ఈ చీకట్లో ఎక్కడికి వెళ్ళడం కూడా మంచిది కాదు. మా నాన్నగారిని పిలుస్తాను, ఆగండి అంటూ ఆ యువతి ముందుకొచ్చింది. కాని ఆ లోపలే అగ్నిపాలుడు పిట్టగోడను తాకుతోన్న లతకేసి చేయి చాచి, మీ దయకెంతో కృతజ్ఞుణ్ణి కాని అంటూనే పిట్టగోడ మీద నుంచి పట్టుతప్పి కిందకి జారిపోయాడు. ఎవరో ఎక్కడో ఎంతో దూరాన్నుంచి ఏదో మాట్లాడుతున్నట్టు, తననేదో ప్రశ్నిస్తున్నట్టు అగ్నిపాలుడు అనుకున్నాడు. కాని ఆ మాటల ధ్వని తప్ప వాటి అర్థం అతడికి అవగాహన కావడం లేదు. బహుశా వాళ్ళు ఎక్కడో కొండ శిఖరం మీదుండి తనను ప్రశ్నిస్తున్నారేమో! లేక తనే ఏ నూతిలోనో పడుండడం వల్ల తనకు వారి మాటలు వినపడ్డం లేదా? సూర్యకిరణాలు కళ్ళను సూటిగా తాకినట్టయి అగ్నిపాలుడు మెల్లగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఉన్న పెద్ద కిటికీలోంచి ఎక్కడో దూరంగా ఉన్న కొండ, దానిమీద సూర్యకాంతితో మెరుస్తోన్న రాళ్ళు అతడికి దృగ్గోచరమయ్యాయి. అగ్నిపాలుడు ఆ దృశ్యం చూస్తూనే కళవళపడ్డాడు. ఆ కొండను తాను ఎన్నడూ చూసుండలేదు. ఆ ఎదురుగా ఉన్న కిటికీ కూడా తనకు కొత్తే. ఇంతకు తాను ఎక్కడ ఉన్నట్టు? మోచేతిని మంచం మీద బలంగా ఆనించి మరొక వైపుకు తిరిగేందుకు అగ్నిపాలుడు యత్నించాడు. అదే సమయంలో ఎడంవైపు నుంచి అతడికేదో సంభాషణ వినిపించింది. అతడు తిరిగి వెల్లకిల్లా పడుకుని ఆ సంభాషణ వినవచ్చిన వైపుకు తల తిప్పి చూశాడు. ఇద్దరు వ్యక్తులు తన వంకే చూస్తూ సంభాషిస్తున్న వారల్లా తన చూపులు అటు ప్రసరించేసరికి సంభాషణ ఆపారు. ఇద్దరిలో ఒకరు బాగా రుద్దు, చెవులకు కుండలాలున్నాయి. ఎర్రని రంగుగల పొట్టు శాలువా ఒకటి ఒంటినిండా కప్పుకున్నాడు. రెండోవాయన ఆజానుబాహు, కోరమీసాలు. అంత వృద్ధుడు కాకపోయినా దాదాపు 50-55 వయసువాడిలా కనిపిస్తున్నాడాయన. ధరించిన దుస్తుల తీరును బట్టి ఆయనేదో రాజోద్యోగిగాని, సంస్థానాధిపతిగాని అయ్యుంటాడని అగ్నిపాలుడు భావించాడు. ఆయన మందహాసం చేస్తూ అగ్నిపాలుడున్న మంచం దగ్గరకు వస్తున్నాడు. ఆ సరికి అగ్నిపాలుడికి తన పరిస్థితి అంతా అర్థమైపోయింది. తను ఒక పెద్ద గదిలో మంచం మీద ఉన్నానని, తలకు ఏదో కట్టు కట్టబడి ఉన్నదని అతడు తెలుసుకున్నాడు. అంటే తను ఒక్క వెన్ను మీదే కాక తల మీద కూడా గాయపడ్డాడన్నమాట. ఆ నిమిషంలో అతడికి జరిగిపోయిన సంఘటనలన్నీ ఒక్కసారిగా కళ్ళెదుట ప్రత్యక్షమై తను ఆ యువతి, ఆ సుందరి ఎవరామే? ఆవిడ ఆతిథ్యాన్ని తిరస్కరించి తను గోడ మీద నుంచి కిందకి దూకబోయాడు. కాదు, దూకేందుకు ప్రయత్నించే ముందే తన కాళ్ళల్లో సత్తువ ఉడిగి తను అప్రయత్నంగా కిందకి పడిపోయాడు. ఆ తర్వాత ఒంట్లో మరేం బాధగా లేదు కదా? అదృష్టవంతుడు విష్ణుమిత్ర. ఆచార్యులు కూడా నువ్వు త్వరలోనే కోలుకోగలవని చెప్పారు అన్నాడు ఆ వ్యక్తి. అగ్నిపాలుడు త్రుళ్ళిపడ్డాడు. తానెవరు? విష్ణుమిత్రుడా? అతడి తత్తరపాటును గ్రహించిన ఆ వ్యక్తి మంచం పక్కగా వచ్చి నిలబడుతూ, ఇక్కడ నీకొచ్చిన భయమేమీ లేదు. మరొక చోటైతే ఏం జరుగుండేదో ఇప్పుడు ఊహించడం కష్టం. నేను నీలాగే నవభోజుడి దుష్ట పరిపాలన నుంచి చంద్రగిరి రాజ్యాన్ని విముక్తం చేయాలనేవాణ్ణే. కానీ కొన్ని అవాంతరాల వల్ల నేను కాలభోజుడితో కలిసి కత్తి దూయలేకపోయాను. ఆ మాటలు వింటూనే అగ్నిపాలుడు వివరణుడయ్యాడు. బహుశా ఈ 2-3 రోజుల్లో ఏం జరిగిందో నీకు తెలియకపోవచ్చు. కాలభోజుడు కూర్మశైలం దగ్గర జరిగిన భీకర యుద్ధంలో ఓడిపోయిన మాట నిజమే. కానీ అది నవభోజుడికి తాత్కాలిక విజయమే తప్ప మరేం కాదు. కాలభోజుడు కొందరు అనుకుంటున్నట్టుగా నవభోజుడికి బందీగా చిక్కలేదు. నా అనుమానం తిరిగి సైన్య సేకరణకు ఎక్కడికో వెళ్ళుంటాడని. అతన్ని స్వయంగా ఎరుగున్న నీకు కూడా అతడి పట్టుదల, ధైర్య సాహసాల సంగతి తెలియంది కాదు కదా అన్నాడా వ్యక్తి. అగ్నిపాలుడు కళ్ళప్పగించి చూస్తున్నాడు. కూర్మశైలం దగ్గర జరిగిన పోరులో నేను పాల్గొనవలసిన వాడినే. కాని దాన్ని గురించిన వర్తమానం నాకు చాలా ఆలస్యంగా చేరింది అన్నాడా వ్యక్తి మళ్ళీ. అగ్నిపాలుడు కనిపించిపోయాడు. తాను ఎవరో రాజద్రోహి చేత పడిన మాట వాస్తవం. అతడు తనను విష్ణుమిత్రుడు అనుకుంటున్నాడు. అలా కాదని తాను చెప్పడం అంటే కోరి గొంతు మీదకి కత్తి కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఇంతకు ఈ రాజద్రోహి ఎవరు? ఈ కాలభోజుడి పక్షపాతి ఏ సంస్థానాధిపతి అయ్యుంటాడు?
ఇంతకు తమరు ఎవరైంది చెప్పారు కాదు అన్నాడు అగ్నిపాలుడు కంఠస్వరంలో ఏమాత్రం ఆదుర్ద కనపరచకుండా. ఓ అంటూ ఆ వ్యక్తి నవ్వాడు. పెద్ద పొరపాటే చేశాను. నేను ఎవరైంది చెప్పకుండానే చాలాసేపు సంభాషణ నడిపాను. నా పేరు నువ్వు వినే ఉంటావు. రాజప్రసేనుడు. మొల్లూరు మండలాధీశుణ్ణి. వినే ఉంటావు కదా. ఆ మాటలతో అగ్నిపాలుడికి నెత్తిన పిడుగు పడినట్టయింది. తను అవజ్ఞవర్మతో పందెం కట్టి ఏ సంస్థానానికి చేరాలని బయలుదేరాడో ఆ సంస్థానానికి చేరిన మాట మాత్రం నిజమే. కాని తను అగ్నిపాలుడుగా నవభోజ మహారాజుల అనుగ్రహం సంపాదించిన వాడుగా ఆయన మిత్రుడుగా కాక విష్ణుమిత్రుడు అనబడే ఒకానొక రాజద్రోహి పేరును అంటగట్టుకుని అక్కడికి చేరాడు. అసలు తన పేరు విష్ణుమిత్రుడని ఈ ప్రసేనుడు ఎందుకనుకున్నాడు? అగ్నిపాలుడు పెట్టగోడ మీద నుంచి కిందకు జారిపడిన తర్వాత జరిగిందేమిటో గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. తన పేరు విష్ణుమిత్రుడని తనను పట్టి తెచ్చిన రాజుభటులతో చెప్పిన మాట అతడికి గుర్తొచ్చింది. వాళ్ళు నవభోజుడి సైనికులు కనుక ఏ పరిస్థితుల్లోనూ ఈ ప్రసేనుడి దగ్గరకు వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత తను ఒక సైనికుడి వల్ల గాయపడ్డం, నదిని ఈదుకొని యువతలి తీరం చేరడం అన్నీ అతడి స్మృతి పదంలో కదలాడినాయి. కానీ తను ఎవరితోనూ ఆ తర్వాత తన పేరును గురించి చెప్పలేదు. అగ్నిపాలుడు సాలోచనగా ప్రసేనుడి ముఖం కేసి చూశాడు. అతడు మందహాసం చేస్తూ తన కళ్ళల్లోకే చూస్తున్నాడు. మీరు నేను ఎవరైంది గ్రహించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది అన్నాడు అగ్నిపాలుడు తాపీగా. ప్రసేనుడు నవ్వి, బహుశా నీకు స్పృహ తప్పి పెట్టగోడ మీద నుంచి దిగువకు పడిపోయిన తర్వాత ఏం జరిగింది తెలియదనుకుంటాను. నా కుమార్తె ఒకళ కేకలు వేయడం విని నేనక్కడికొచ్చాను అన్నాడు. అగ్నిపాలుడి ముఖం మీద ప్రస్ఫుటమైన ఆశ్చర్య చిహ్నాలను చూసి మళ్ళీ ప్రసేనుడే, ఏంటంత ఆశ్చర్యపడుతున్నావు అని ప్రశ్నించాడు. నా పేరు మీకెలా తెలిసిందా అని అంటూ అగ్నిపాలుడు ఆగాడు. కాని ఆ సమయంలో అతడు నిజంగా ఆలోచిస్తోంది ఈ విషయం గురించి కాదు. తను ఆ అర్ధరాత్రి వెన్నెల కాంతిలో చూసింది ఒకళమాలనే అన్నమాట. ఈ లోపల ప్రసేనుడు ఏదో చెప్పుకుపోతున్నాడు. తడిసి ముద్ద కట్టుకుపోయిన నీ దుస్తుల్లో లలితాంగి నీకు రాసిన ఉత్తరాల పొత్తి కనిపించింది. అందుమీద లలితాంగి అంటూ అగ్నిపాలుడు అప్రయత్నంగా కనుబొమ్మలు ముడిచాడు. అగ్నిపాలుడి వాలకం ప్రసేనుడికి నవ్వు తెప్పించింది. అతడు బిగ్గరగా నవ్వుతూ, ఆ అమ్మాయిని నేను బాగా ఎరుగుదును. ఆమె తండ్రి మణిమంతుడు వయసులో నాకన్నా 5 ఏళ్లు చిన్నవాడైనా మేమిద్దరం చాలా కాలంగా మిత్రులం. నీ గురించి అతడు చాలాసార్లు నాతో అనేక విషయాలు చెప్పాడు కూడా అన్నాడు. ఆ మాటలకు అగ్నిపాలుడికి ఏమని జవాబివ్వాలో అర్థం కాలేదు. అతడు కళ్ళప్పగించి చూస్తూ ఊరుకున్నాడు. నీకు నాకేగాక కాలభోజుడి పక్షులందరికీ సంతోషం కలిగించే వార్త. కొందరు అనుకుంటున్నట్టు మణిమంతుడు కూర్మశైలం దగ్గర జరిగిన పోరులో మరణించలేదు. అతడు ఒకానొక చోట క్షేమంగా ఉన్నట్టు నాకింతకు ముందే వార్త వచ్చింది అన్నాడు ప్రసేనుడు. చాలా సంతోషం అని అగ్నిపాలుడు కోపంగా పళ్ళు కొరకబోయి తమాయించుకున్నాడు. ప్రసేనుడు మందహాసం చేస్తూ, హనుమప్ప నాయకుడి శక్తి సామర్థ్యాలను గురించి నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. ఎవరా హనుమప్ప నాయకుడు అన్నాడు అగ్నిపాలుడు ఈ హఠాత్తు ప్రశ్నకు ఆశ్చర్యపోతూ. ఎవరేంటి అంటూ ప్రసేనుడు అగ్నిపాలుడి ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ, ఆ యుద్ధంలో పాల్గొన్నవాడివి అంతలోనే మరిచిపోయావా? కూర్మశైలం దగ్గర నవభోజుడి సేనలు నడిపింది హనుమప్ప నాయుడే కదా అన్నాడు. అగ్నిపాలుడు ఓ త్రుటి కాలం సంశయించి తను ఇప్పటి పరిస్థితుల్లో విష్ణుమిత్రుడిగా నటించక తప్పదని, అదే ఉత్తమ మార్గమని నిశ్చయించుకున్నాడు. అతడి సైన్యం సంఖ్యలో మనకన్నా 5 అలాంటప్పుడు సేనానాయకుడుగా అతడి శక్తి సామర్థ్యాలను ఎలా అంచనా కట్టడం అన్నాడు అగ్నిపాలుడు. అవునవును అంటూ ప్రసేనుడు తల ఊపి, కాలభోజ ప్రభువుకు ఇది తగిన కాలంగా కనిపించడం లేదు. నా అభిప్రాయం ఆయన కృష్ణ దాటి వెళ్ళి మరికొంతకాలం వేచుండడం మంచిదని అన్నాడు. అగ్నిపాలుడికి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. అసలు కూర్మశైలం దగ్గర అంత సంఖ్యాధిక్యత ఉన్న శత్రువులతో మన బలాలు తలపడవలసింది కాదు. అది పొరబాటే అన్నాడు ప్రసేనుడు. వెనుతిరిగేందుకు అవకాశం లేదు. తప్పనిసరయ్యే అక్కడ ఆ పోరాటం చేయవలసి వచ్చుంటుంది అంటూ అగ్నిపాలుడు బద్ధకంగా ఆవులించాడు. సరే, ఇప్పటికే చాలా శ్రమించాను. నీకు 2-3 రోజుల పరిపూర్ణ విశ్రాంతి అవసరమని ఆచార్యులు చెప్పారు. మాట్లాడవలసిన సంగతులు చాలా ఉన్నాయి. ఆ తర్వాత మాట్లాడుకుందాం అని ప్రసేనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అగ్నిపాలుడు ఆలోచన సముద్రంలో మునిగిపోయాడు.
తను మారుపేరుతో ఉంటున్న నవభోజ మహారాజు మిత్రుడు అగ్నిపోలుడని తెలిస్తే ఈ ప్రసేనుడి వల్ల తను ఎలాంటి అవమానం పొందవలసి వస్తుందో. ఒకళమాల కూడా తనను విష్ణుమిత్రుడే అనుకుంటూ ఉండాలి. అయితే ఆమెను వివాహమాడే ప్రయత్నం తనకెలా సాధ్యమవుతుంది? నిజం చెబితే తను మారుపేరుతో ఆ ఇంట చేరిన దొంగగా ఆమె భావించొచ్చు. తన పేరు విష్ణుమిత్రుడని తానిక్కడ ఎవరితోనూ చెప్పలేదు. ప్రసేనుడే తన వద్ద లభించిన విష్ణుమిత్రుడి ఉత్తరాలను చూసి అలా భావించాడు. ఇకపోతే తను ఆపద్ధర్మంగా తాత్కాలికంగానే ఆ పేరుకు అంగీకారం చెప్పవలసొచ్చింది. ఇందులో తన తప్పేమీ లేదు. తను ఫలానా అని ప్రసేనుడితో చెబితే తక్షణం తనకు మరణం తప్పదు. ప్రసేనుడు నవభోజుడికి వ్యతిరేకిననే సంగతి తనకు చెప్పేశాడు. అలాంటప్పుడు ప్రాణాలతో తనను బయటికి పోనీయమంటే కోరి తనకు ప్రాణగండం తెచ్చుకోవడమేనని అతడు తప్పక భావిస్తాడు. ఈ విషమ పరిస్థితి నుంచి తను బయటపడ్డమెలా? అగ్నిపోలుడికి ఇలాంటి ఆలోచనలతో తల వేడెక్కిపోయింది. క్రమంగా సూర్యాస్తమయమయ్యి చీకటి పడి నడిరేయి అయినా కూడా అతనికి నిద్ర పట్టలేదు. తర్వాత కొంతసేపటికి నీరసంగా కళ్ళు మూసుకున్నాడు.